హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. నేనైతే నిన్న షాపింగ్ పోయానండి. అక్కడైతే ఇలాంటి ప్రెస్సింగ్ బటన్స్ ఉన్నాయి, తీసుకొచ్చుకున్నాను. ఇవైతే మనము బయట ఒకవేళ మార్కెట్లో ఇలాంటి గుండీలు కొనాలి అంటే 5 రూపీస్ అయితే పడతాయి. లేదా మనము హోల్సేల్లో ప్యాకెట్ మొత్తం తీసుకున్నాము అంటే ప్యాకెట్లు వచ్చేసి 5 వస్తాయి ఫ్రెండ్స్. అవైతే ఒక 20 రూపీస్ అట్లా తీసుకుంటారు. మనము ఇలాంటి బటన్స్ ఇంట్లోనే రెడీ చేసుకున్నామంటే ఇవైతే 1 రూపీ పడుతుంది. ఇంట్లోనే రెడీ చేసుకున్నామంటే మనము ఒక బటన్కి ఒక 3 రూపీస్ అలా తీసుకున్నాము అంటే మనకి మనీ వస్తుంది. మనము మన చేతులతో రెడీ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అంటే మనం బయట తెచ్చుకున్నామంటే ఏ కలర్స్ ఎన్ని సెట్ అవుతాయి అని తెలియదు కదా. ఇలా చిన్నపాటిగా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా అంటే చాలా యూస్ఫుల్గా వర్క్ అవుతాయండి. ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా తెచ్చుకున్నారు అంటే ఎంతకు తెచ్చుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఒకవేళ తెచ్చుకోకపోతే ఇప్పుడైతే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎన్ని బటన్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్. ఇవే కాకుండా నేను ఇంకా కొన్ని కలర్స్ అయితే రెడీ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఐడియాస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. చూడండి బటన్స్కి మొత్తం క్లాత్ అయితే నీట్గా ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఆ బటన్ అనేది కింద వైపు పెట్టేసి మొత్తం క్లాత్ అంతా ఆ బటన్లోకి నీట్గా గోటుతో అలా మలుచుకొనేసి పైన క్యాప్ అనేది పెట్టేశాను. ఈ బటన్కి క్లాత్ అనేది కొంచెం కాటన్ టైప్ అయితే చాలా బాగా ఉంటుందండి. కొంచెం సిల్క్ అయితే గట్టిగా ప్రెస్సింగ్ చేసినా మనము అతుక్కోవడం లేదనమాట. అది బటన్ అనేది కాటన్ అయితే కొంచెం బాగా అతుక్కుంటుందేమో అనుకుంటున్నాను. అందుకే నెక్స్ట్ అయితే మనము కాటన్ క్లాత్ యూజ్ చేసి బటన్లు అనేది ప్రెస్ చేద్దాము. అలాగే నేను ఇప్పుడు ఈ డ్రెస్ కొంచెం రిపేర్ వచ్చిందండి. అంటే వాళ్ళు రెడీమేడ్ తీసుకున్నారనమాట. కొంచెం పై క్లాత్ అంతా పిగిలిపోయింది. కింద క్లాత్ అనేది బాటమ్ క్లాత్ బాగుంది. దీనికి పైన టాప్ కోసం వేరే క్లాత్ అయితే వేసి ఆ బటన్స్ అనేది రెడీ చేస్తున్నాను. ఇప్పుడు కాటన్ బటన్స్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇది కూడా కాటన్ కాదు క్లాత్ అయితే, ఇది కూడా శారీలో క్లాతే అండి. ఇది కూడా కొంచెం కష్టంగా అయితే ఉంది పెట్టడానికి. అంటే సరిగా పట్టుకోలేదన్నమాట ఆ బటన్ అనేది ఆ క్లాత్ని. నెక్స్ట్ వచ్చేసి కాటన్ది పెడదాం. క్లాత్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇలా కొన్ని బటన్స్ అయితే రెడీ చేశాను. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ బటన్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే బటన్స్ కొనుక్కొచ్చుకుంటాను అనమాట బయట. ఒక్కోటి 5 రూపీస్ అలా పడుతుంది. ఇలా రెడీ చేసుకున్నానంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ బటన్స్ ఐడియా ఎలా ఉందో తప్పకుండా అయితే చూసి ఒక కామెంట్ చేసి లైక్ అయితే ఇవ్వండి. నేనైతే రిపేర్కి వచ్చిన డ్రెస్ని రెడీ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.